హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు భానుమాస్. అందరికి గుడ్ మార్నింగ్. మేము రీసెంట్ గా వెలాంగిని వెళ్ళాం కదా, ఇది మా డే 2 అనమాట. ఇది పార్ట్ 3. ఫస్ట్ పార్ట్ లో మేము విజయవాడ నుంచి వెలాంగిని ఎలా వచ్చామో చూపించాను. సెకండ్ పార్ట్ లో మా డే 1 చూపించాను. ఇది థర్డ్ పార్ట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మా రూమ్ లో నుంచి బయటకు వచ్చి రాంగానే చూసారుగా ఎదురుగా చర్చ్ కనబడుతుంది. నిజంగా దీని బాల్కనీ వ్యూ చాలా బాగుంది. మేము తీసుకున్నది ఆవే లాడ్జ్ లో అయితే తీసుకున్నాం. ఎదురుగా చూస్తున్నారు కదా, డబరాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రెంట్కి ఇస్తారండి మనకి. ది బెస్ట్ బాల్కనీ వ్యూ అయితే నిజంగా ఈ హోటల్ కి చాలా బాగుందండి. ఇంతకీ ఈ హోటల్ కాస్ట్ చెప్పలేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఏసీ అయితే 1400, ట్రిపుల్ బెడ్రూమ్ ఏసీ అయితే 1600 అండ్ 4 బెడ్ ఉన్నది అయితే 2000 దాకా తీసుకుంటున్నారు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏసీ కూలింగ్ అయితే అదిరిపోయింది. చాలా బాగున్నాయండి రూమ్స్ కూడా. నేనైతే ఈ హోటల్ ని ప్రిఫర్ చేస్తాను. మనకి ద్రావిడర్ హోటల్ పక్కనే ఉంటది ఆవే లాడ్జ్ హోటల్ పేరు. మార్నింగ్ 7 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో, ఫుల్ గా ఉన్నారు. ఇంకా మా వాళ్ళు కొంతమంది నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళందరూ లేపి స్నానాలు చేసి చర్చికి అయితే బయలుదేరి మేము కూడా వెళ్ళాలి. ఇంకా 1 అవర్ టైం ఉంది. 8 మనకి తెలుగు ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల మేము రెడీ అయ్యి వెళ్ళాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. టైము 8 జస్ట్ ఇప్పుడే దాటింది. ఇంక మేము హడావుడిగా చర్చికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు ఏదైనా సంథింగ్ స్పెషల్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను మా బామర్ది అయితే అనుకున్నాము. అందుకనే ఈ రోజు ఇద్దరం పంచెలు అయితే కట్టుకున్నాము. పంచెలు కాదు, లుంగీలు అంటారు కదా, లుంగీలు వేసుకున్నాము. నాకు ఫస్ట్ టైం అండి అసలు లుంగీలు అనేది అలవాట్లేదు ఇలా కట్టుకుని వెళ్ళడం. కానీ చాలా మంది భలే కట్టుకుంటారు. బట్ నాకు మాత్రం కొత్త కదా, అసలు కట్టుకోవడం ఏం రాలేదు. ఏదో అలా పట్టేసుకుని వెళ్ళిపోయాను. లుంగీలు కట్టుకుంటే అదేదో ట్రెడిషనల్ వైప్ లోకి అంటే తమిళనాడు స్టైల్లోకి వచ్చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. కుదిరితే మీరు కూడా నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి. ఫొటోస్ అయితే అద్దరిపోతున్నాయి నిజంగా లుంగి కట్టుకొని చర్చి కాడ దిగుతుంటే. ఇంకా హడావుడిగా చర్చి కాడికి అయితే నడుచుకుంటూ వెళ్ళాను. నేను లుంగి కాబట్టి కొంచెం వెనకబడి మెల్లగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆల్రెడీ చర్చి కూడా ఫుల్ అయిపోయిందండి. ఇంకా మాసయ్య దాకా కూడా అందరం కూడా బయట నిలబడ్డాం. అందరు తెలుగు వాళ్ళే. చూసారుగా ఈ సంవత్సరం తెలుగు వాళ్ళు నిజంగా బాగా ఎక్కువ మంది వచ్చారండి. జనాలందరూ కూడా మొత్తం ఇక్కడే తెలుగు ప్రార్థన దగ్గరే ఉన్నారు. చూస్తున్నా ఒకసారి సరౌండింగ్స్ మొత్తం చూపిస్తా చూడండి. హోలీపాత్లో ఎవరి మొక్కుబళ్ళు వాళ్ళు అయితే చెల్లించుకుంటా ఉన్నారు. ఇంకా ఎదురుగా కనబడుతుంది మనకి మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే కనబడతా ఉంది. నేను ఎలాగలా తోసుకుంటూ అయితే కొంచెం మిడిల్ లోకి అయితే వచ్చాను. మా వాళ్ళు అయితే కొంచెం ఆ స్టెప్స్ మీద ఆగిపోయారు. ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ మెయిన్ బాసిలికా కానీ చర్చెస్ అన్ని కూడా ఎండకి భలే మెరుస్తాయండి. పైన ఏమో స్కై ఏమో బ్లూ కలర్ లో ఉంటది, చర్చెస్ వైట్ గా ఉండి భలే ఉంటదండి. నేనైతే అలాగలా తోసుకుని మధ్యలోకి అయితే వచ్చేసాయి కదా, మా వాళ్ళు అయితే ఇంకా స్టెప్స్ మీద అలా ఉండిపోయారు. అందుకని వాళ్ళ కిందకి దిగేసి కింద లోయర్ బాసిలికాలోకి అయితే నడుచుకుంటూ అయితే కిందకి వెళ్ళిపోయారు. మాస్ బాగా జరిగిందండి. క్రౌడ్ చూసారు కదా, చర్చిలో ఎక్కడ నిలబడతా కూడా ప్లేస్ లేదు, అంత మంది క్రౌడ్ ఉన్నారు. మేము వచ్చింది ఫుల్ సీజన్ కదా, మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 మంత్స్ ఫుల్ గా ఉంటారండి జనాలు. ఇంకా ప్రేయర్ అయితే చేసేసుకుని నేనైతే ఇంకా మరలా కిందకైతే వచ్చేసాను. మామూలుగా టిఫిన్స్ అన్ని చేసేసుకుని మరియా హోటల్లో మరలా మనం హోలీపాత్ చర్చి దగ్గరికి అయితే వచ్చాము. హోలీపాత్ చర్చి దగ్గరికి వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక టవర్ ఉంటది కదా, ఆ టవర్ కి ఆపోజిట్ లో అంటే చర్చి ఆపోజిట్ లో మనకి ఇక్కడ బావి ఒకటి ఉంటదండి, నీళ్ళ బావి ఒకటి ఉంటది. అదంతా కూడా ఇప్పుడు మరలా రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. లోపల కొత్తగా ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఆ నీళ్ళ బావిని కూడా నిజంగా చాలా పెద్దగా చేస్తున్నారు. ఏదో సంథింగ్ పెద్దగానే చేస్తున్నారు. ఏదో ఇదంతా కూడా ప్రెసెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇలా మనకి షెడ్లు అయితే పెట్టారు. కానీ ఏదో కొత్తగా చేస్తున్నారు కాబట్టి నిజంగా చాలా బాగుండిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టైం 11:30 అలా అవుతుంది. ఎండ కూడా బాగా ఉందండి. మరలా ఒకసారి మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఈ
మార్నింగ్ స్టార్ చర్చ్ లో రాగానే నిజంగా అదొక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుండిద్దండి. దేవదూతలు ఆరాధన చేస్తే ఎలా ఉండిద్దో, పరలోకంలో ఎలా ఉండిద్దో ఒక చిన్న డెమో చూసినట్టుండిద్ది. ఈ చర్చ్ లో తెలుగు ప్రార్థన జరగాలని చెప్పి నా కోరిక, కానీ జరిగిందంట. బట్ అప్పుడు నేనైతే రాలేదండి. నిజంగా దేవుడి దేవుళ్ళ ఒక్కసారైనా కానీ తెలుగు మాసు మనకి మార్నింగ్ స్టార్ చర్చ్ లో చూడాలని చెప్పి నా కోరిక. ఏదైనా దేవుని చిత్తం, చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ జరిగింది మలయాళం మాస్ అండి. ఇది కంప్లీట్ అయిపోయింది. మనకి సప్రసాదం అండ్ బ్లెస్సింగ్ వాటర్ కూడా చిలకరించేశారు. అంతా అయిపోయింది. ఇంకా అందరూ అయితే సెలవు తీసుకుంటున్నారు. ఇంకా మనం కూడా బయటకైతే వచ్చేసాం. ఈ రసన ఐస్ లో ఎంత మంది తిన్నారు? ప్రజెంట్ వెలాంగ్నీలు అయితే అమ్ముతున్నారండి. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు నేను సెకండ్ క్లాస్ ఆ టైంలో చదువుకునేటప్పుడు రూపాయి పెట్టి కొనుక్కొని తినుకుంటూ స్కూల్కి వెళ్ళే ఉండండి. ఇప్పుడు తిన్నా కానీ అదే ఫ్లేవర్ ఉంది. ఇంకా మేమైతే జీసస్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మేము దిగాము అండ్ స్టాచ్యూని కూడా తీసుకున్నాము. స్టాచ్యూ కూడా చూసేసిన తర్వాత ఇంకా మెల్లగా నడుచుకుంటూ అయితే రూమ్ లకి అయితే వస్తా ఉన్నాము. ఆ నడుచుకుంటూ వచ్చేటప్పుడే దారిలోనే మనం ఫ్రీ మీల్స్ కి వెళ్దామా లేదంటే రూమ్ కి వెళ్ళి ఏమైనా స్పెషల్ గా చేసుకుందామా అని చెప్పి డిస్కషన్ అయితే స్టార్ట్ చేసి ఈ దారి చివరికి వచ్చే లోపల మేము ఫైనల్ డెసిషన్ కి అయితే వచ్చేసాము. మేము రూమ్ కి వెళ్ళి ఏమైనా స్పెషల్ గా అయితే చేసుకుందాం అని చెప్పేసి ఫైనల్ గా డెసిషన్ తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి అక్కడికే మనకి పక్కనే మార్కెట్ ప్లేస్ ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ అయితే అర్జెంట్ గా నడుచుకుంటూ మార్కెట్ కి అయితే వెళ్ళాము. ఇంకా మేమందరం కలిసి మార్కెట్ లోపలికి అయితే వెళ్ళాము. ఇది చేపల మార్కెట్ అండి. మనకి మెట్ల మీద తీసుకుంటుంది కదా. ఆ చర్చి పక్కనే మనకి ఇలా లెఫ్ట్ సైడ్ చేపల మార్కెట్ అయితే ఉంటది. ఈ మార్కెట్ లో మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు. ఆల్రెడీ వీడియోస్ చాలా చేశాను మార్కెట్ మీద. మనకి ఇక్కడ చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, నాటుకోడి, మటన్, నాన్ వెజ్ లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు కూడా ఇక్కడ మనకి మొత్తం అవైలబుల్ గా ఉంటాయండి ఈ మార్కెట్ లో. లేదు వెజ్ ట్రై చేద్దామంటే వెజ్ సంబంధించిన మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా. కూరగాయలను సరుకులు రెండు కంబైన్డ్ గా ఉన్నాయి షాప్స్. ఇక్కడ ఏ ఐటమ్ కావాలన్నా కానీ దొరికిద్ది. మనం ఏం కావాలన్నా కానీ కొనుక్కొని వెళ్ళి మన రూమ్ లో అయితే వండుకోవచ్చు. చేపలు కొంచెం ఫ్రెష్ గా ఉండవు, బట్ చూసి తీసుకుంటే బాగానే ఉంటాయి కానీ. బట్ మేము చేపల జోలికి వెళ్ళకుండా చక్కగా ఫ్రెష్ గా చికెన్ అయితే తీసుకుందాము. వైట్ రైస్, చికెన్ కర్రీ అయితే వండుకుందాం అని చెప్పి ప్లానింగ్ అయితే అనుకున్నాము. మనకి నాటుకోళ్లు కావాలన్నా కానీ అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే ఒక 2 kgs చికెన్ అయితే చెప్పాను. అప్పటికప్పుడు మా కోసం ఒక కోడి అయితే కోసేసి రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా రూమ్ కి వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళైతే మునిగిపోయాం. అసలు ఫస్ట్ అనుకున్న ప్లాన్ ఒకటి, అసలు ఫైనల్ గా వచ్చిన ప్లాన్ ఒకటి. ఫస్ట్ నేను ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్ బిర్యానీ అయితే చేపిద్దాంలే, ఎగ్ బిర్యానీ తినేసిదాము అనేసి అనుకున్నాము. ఆ తర్వాత ఎగ్ బిర్యానీ కాదు, కొంచెం ఇంకా స్పెషల్ గా నాన్ వెజ్ చేసుకున్నాం అని చెప్పేసి మళ్ళీ చికెన్ తీసుకున్నాము. సరే చికెన్ కర్రీ, వైట్ రైస్ తిందాం అని చెప్పేసి రూమ్ కి వచ్చిన తర్వాత అనుకున్నాము. మరలా చేంజ్, మరలా వైట్ రైస్ ఏం తింటాలని అప్పటికప్పుడు మరలా మసాలాలను తీసుకొచ్చి బగారా రైస్ అయితే స్టార్ట్ చేసాము. మరలా దాంతో పాటు అడిషనల్ గా పెరుగు చట్నీ, మళ్ళీ తీసుకొచ్చిన గుడ్లు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి గుడ్లు కూడా ఉడకబెట్టుకుని బిర్యానీలో వేసుకుని తిందాం అని చెప్పేసి ఫైనల్ గా మా ప్లాన్ మెనూ అయితే అలా సెట్ చేసుకున్నాము. ఈ వంట వార్పు మొత్తం కూడా మా పిన్ని గారి ఆధ్వర్యంలో, మా ఆఫీస్ మేట్ అయిన నందిని మేడం సహకారంతో, మా సన్నిబాబు సహాయ సహకారాలతో, ఇంకా నా తమ్ముడు ప్రోత్సాహంతో ఇదంతా కూడా రెడీ అవుతా ఉంది. మంట పెడతానికి ఎన్నో పెట్లు కాల్చి తుంచి పాప పొయ్యిలో అయితే పెట్టేసాడు కుర్రోడు. ఇంకా నేను షాప్ కాడికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని సరుకులన్నీ తెచ్చి కవర్ తీసుకొని చక్కగా పుదీనా అయితే కోసుకుంటున్నాను. ఎంత ఖర్చు పెడుతున్నాం, గ్యాస్ ఎందుకు తీసుకోలేదని చెప్పేసి అడగొచ్చు. గ్యాస్ అయితే అవైలబుల్ గానే ఉంది, బట్ మేము కట్టెల పొయ్యి మీద వండుకుందాం అని చెప్పేసి కావాలని చెప్పేసి కట్టెల పొయ్యి బిర్యానీ అయితే ఇలా ప్లాన్ చేసాము. గ్యాస్ కావాలంటే పర్ హవర్ కి 200 అయితే ఛార్జ్ చేస్తారు. సపరేట్ రూమ్ కూడా ఉంది, అక్కడ వండుకోవచ్చు. కానీ ఏదన్నా కొంచెం మెమరబుల్ గా ఉండాలని చెప్పేసి ఇలాగ కట్టెల పొయ్యి మీద చికెన్ కూర, బగారా రైస్ అయితే మేము ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయితే చేస్తున్నాము. కర్రీ స్మెల్ అయితే నిజంగా చాలా బాగుందండి, బాగా సెట్ అయింది. ఇదంతా ప్రిపేర్ చేసుకుని వండుకోవడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours అయితే టైం పెట్టింది. ఈ 2 hours లోనే ఇన్ని ఐటమ్స్ అయితే చేశారు. ఫైనల్ గా రిజల్ట్ చూసారా ఎలా ఉందో. చికెన్ కర్రీ గానీ, బగారా రైస్ గానీ, ఎగ్ గానీ అన్ని కూడా బఫే ప్లేట్లు అయితే పెట్టుకొని ఇంకా టేస్ట్ చేయడానికి అయితే మేమైతే రెడీ అయితే అయిపోయాము. మా వంటకం అయితే నిజంగా సక్సెస్ఫుల్ గా సూపర్ ఉందండి, చాలా బాగా వచ్చింది ఫైనల్ రిజల్ట్. ఈ 2 hours కొంచెం కష్టపడిన తర్వాత చల్లగా ఏసీ రూమ్ లోకి వచ్చేసి ఏసీ ఆన్ చేసుకుని వేడిగా బిర్యానీ పెట్టుకుని తింటే ఉంది. ఆ 2 hours కష్టం అలా ఎగిరిపోయిందండి. అండ్ దీంతో పాటు పెరుగు చట్నీ కూడా అయితే చేసుకున్నాము. పెరుగు చట్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఎక్సైట్మెంట్ చూడాలి. మా తమ్ముడైతే అసలు ఆగలేదు. భోజనం కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 గంటలు అయితే నిద్రపోయి అర్జెంట్ గా మ్యూజియానికి అయితే వచ్చేసాము. ఇది మన చర్చి మెయిన్ బాస్లేక చర్చి ఆపోజిట్ లో మ్యూజియం అయితే ఉంటదండి. వేలాంగిణిలో మనం ఏమైనా మొక్కుబళ్ళు ఏమైనా అనుకున్నా గానీ, పిల్లలు పుడతామే కానీ, జాబ్స్ గురించే కానీ, ఏదైనా సంథింగ్ ఏదైనా అనుకుంటే వాళ్ళ టెస్ట్ మనీ ఉంటది కదా, అంటే వాళ్ళ సాక్ష్యం అనేది వాళ్ళ పేపర్ మీద రాసి, అంటే ఎక్కడి నుండి వచ్చాము
అండ్ ఏం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా మ్యాటర్ అంతా రాసి ఏదైనా గోల్డ్ ఆర్ సిల్వర్ ఎనీ ఐటమ్ అనేది అలా గిఫ్ట్ గా అయితే చేపించి పెడతా ఉంటారు. ఇవన్నీ కూడా వేలాంగిణిలో చేస్తారండి. మనం ఏ షాప్ కి వెళ్ళినా కానీ ఇలా ఫ్రేమ్స్ అయితే చేస్తారు. ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా ఇలా మ్యూజియం లో అయితే పెడతారండి. ప్రతి ఒక్కళ్ళ సాక్ష్యం కూడా చాలా మంచిదండి. ఇలా చేస్తే మనం అనుకున్న మొక్కుబళ్ళు తీరితే సాక్ష్యం కింద ఇలా పెట్టొచ్చు. మీరు కూడా ఇక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత మీ మొక్కుబళ్ళు తీరితే మాత్రం డెఫినెట్ గా మీరు థ్యాంక్ఫుల్ గా దేవుడికి అమ్మకి ఇలా చక్కగా మీ సాక్ష్యం అయితే ఫ్రేమ్ కింద చేసి మ్యూజియం అయితే పెట్టండి. మేము ఒక 4 years బ్యాక్ అయితే మేము కూడా ఫ్రేమ్ చేయించి అయితే పెట్టాము. ఇంకా మ్యూజియం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చర్చి తరపున కాంప్లెక్స్ ఒకటి ఉంటదండి. చర్చి కాంప్లెక్స్ అనమాట ఇది. మనకి మ్యూజియానికి ఆనుకునే రైట్ సైడ్ అయితే ఉంటది. చర్చి కార్నర్ లో ఉంటదండి. ఇది మెయిన్ బాస్లకి చర్చి రైట్ సైడ్ కార్నర్ లో ఉంటది. ఈ చర్చి కాంప్లెక్స్ లో దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. నేను కూడా మంచి కీ చైన్స్ గానీ అండ్ గ్రోసరీ ఐటమ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుని ఒక మంచి ఐటమ్ అయితే కొనుక్కున్నాను. అది నెక్స్ట్ ఫ్యూచర్ లో నా మొక్కుబడి కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోలో డెఫినెట్ గా నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్ అయితే ఆ వీడియోలో చూపెడతాను. ఆ తర్వాత అలాగే నడుచుకుంటా అవే మరియా కాంప్లెక్స్ లోకి వచ్చి ఫస్ట్ ఫాదర్ గారితో ప్రేయర్ అయితే చేయించుకున్నాము. ప్రేయర్ చేయించుకున్న తర్వాత మనం ఇవ్వాల్సిన ఆఫరింగ్ కౌంటర్ దగ్గర మనకైతే ఇలాగా చిన్న స్లిప్లు ఇస్తారు. దాంట్లో వచ్చేవరకు బ్లెస్సింగ్ శారీ పీస్ ఒకటి ఉంటది. మనకి ఎక్కడైనా క్యాష్ కౌంటర్స్ ఉన్నా లేదంటే ఫోన్ పౌచ్ లో గానీ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇస్తారు, అది ఫ్రీగా ఇస్తారు. ఆ బ్లెస్సింగ్ శారీ పీస్ అనేది తీసుకుంటే చాలా మంచిది. కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా సరదాగా ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా మేము చర్చ్ క్యాంటీన్ కి వచ్చి ఇక్కడ కేసర్ అనేది ఫేమస్ అండి. ఇంకా చర్చ్ క్యాంటీన్ లో ఇలా రవ్వ కేసర్ అయితే ఆర్డర్ చెప్పాము. ఇది 40 rupees అయితే తీసుకున్నారు. చాలా బాగుంటదండి. నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిసులతో సూపర్ ఉంటది. మస్ట్ ట్రై అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు నెక్స్ట్ టైం వేలాంగిని వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఇది గుర్తుంచుకొని 100% దీని అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చింది. ఇది 40 rupees కి వర్త్. మేమైతే 2 plates అయితే ఆర్డర్ చెప్పాము. 80 rupees అయితే అయింది. ఇంకా తినేసి చర్చి మూసేస్తున్నారు అనగా ఇంకా మేమైతే మాస్ చేసుకుందాం అని చెప్పేసి ప్రేయర్ ఐటమ్స్ అన్ని తీసుకొని నేనైతే చర్చికి అయితే రెడీ అయ్యాను. టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా 15 minutes లో చర్చ్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా నేనైతే హడావుడిగా ఇంకా చర్చ్ లోపలికి అయితే వెళ్ళాను. మెయిన్ బాస్లికా చర్చ్ మనకి 9 కల్లా క్లోజ్ చేసేస్తారండి. 9 కల్లా ఇంకేమీ ఉండదు. మొత్తం బార్గెట్లు వేసేస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock కల్లా వేలాంగిణిలో బస్సు ఎక్కేసి మేము విజయవాడ అయితే వచ్చేస్తాము. మరలా ఈ చర్చికి రావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడే అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అందుకనే వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకోవడానికి అయితే లోపలికైతే వెళ్ళిపోయాను. ఈ ఒక్క నైట్ ఇక్కడ ఉంటాము. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచి బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి తెలుసు. అందుకనే చేసుకునే ఒక 10 minutes ప్రేయర్ అయినా కానీ పర్ఫెక్ట్ గా ప్రశాంతంగా అయితే చేసుకుని అయితే వచ్చాను. ఇంకా మొత్తం రిటర్న్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి పలహారం అయితే తీసుకున్నాము. హల్వాలే తీసుకున్నానండి ఓన్లీ. ఇది మన చర్చి పక్కన వరుసగా ఒక 10 షాపుల దాకా ఉంటాయండి. మొత్తం హల్వా షాపులే ఉంటాయి. వాటిల్లో ఒక హల్వా షాప్ లోకి వెళ్ళి మొత్తం ఐటమ్స్ అన్ని తీసేసుకున్నామండి. చూస్తున్నారు కదా చర్చి పక్కనే ఉంటది హల్వా షాపు. అన్నయ్య మేరీ అని చెప్పేసి ఈ కొట్లు అయితే తీసుకున్నాను నేను. ఇంకేముందులే మొత్తం రూమ్ కి వెళ్ళి ప్రశాంతంగా పొనుకొని పొద్దున్నే బస్సు ఎక్కేసి రిటర్న్ అయిపోయారేమో అనుకున్నారు కదా. అసలైన టాస్క్ ఇప్పుడే ఉంది. ఇప్పటిదాకా లగేజ్ అంతా సదిరేసుకొని ఇంకా మేమైతే బయటకైతే వచ్చాము. టైం 11:30 అయితే అయింది. మనకి మెయిన్ చర్చ్ కి బ్యాక్ సైడ్ తెలుగు ప్రార్థన జరిగే చర్చ్ కి ఫ్రంట్ సైడ్ అందరూ కూడా ఇలాగా బయట అయితే పొనుకొని నిద్రపోతున్నారు. ఇంతకు ముందులో చర్చి ప్రాంగణంలో అయితే పొనుకొని ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అదంతా కూడా తీసేశారు. ఇలాగా చర్చి ఎదురుగా అయితే చాలా మంది నైట్ అయితే పొనుకుంటున్నారండి. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. బట్ మనం అయితే మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి. ఫోన్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. అసలు ఎంత రాత్రి మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే హోలీ పాత్ లో మా మొక్కుబడి చెల్లించుకోవడానికి ఈ టైం అయితే దొరికింది. ఉన్న 2 days ఎలా గడిచినాయో తెలియదుగా అలా అయిపోయిందండి. ఇంకా లాస్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మేము బస్ అయితే ఎక్కాలి. టైం అయితే ఇప్పుడు 1 o'clock అయితే వస్తుంది. ఈ హోలీ పాత్ అంతా 1 km ఉంటది కదా. ఇదంతా నడవడానికి నాకు 1 గంటన్నర టైం అయితే పట్టింది. ఈ హోలీ పాత్ లో నాతో పాటు నడిచిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారండి. ఇంకా మా మొక్కుబడి అన్ని కూడా కంప్లీట్ చేసేసుకొని లాస్ట్ కి వచ్చిన తర్వాత ఇలా ప్రేయర్ అయితే చేసుకున్నాను. ఇంకా ప్రేయర్ చేసుకున్న తర్వాత మొక్కుబడి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు వాడుకున్న జపదండ అయితే నా దగ్గర ఉంది కదా. ఆ జపదండని అయితే తీసేసి ఇన్నాళ్ళు మోసిన భారాన్ని ఆ జపదండని ఆ పూలకైతే వేసేసానండి. ఇలా చేయాలి అని కాదు బట్ చాలా మంది అయితే చేస్తారు. నేను కూడా ఎవ్రీ ఇయర్ ప్రతిసారి కూడా ఇలా మోకాల మీద నడిచిన ప్రతిసారి కూడా అన్నాళ్ళు వాడిన జపదండని తీసి అక్కడ వేస్తాను. మరలా కొత్త జపదండ కొనుక్కొని మరలా కొత్తగా అయితే ప్రారంభిస్తాను. అలా ఎన్నాళ్ళు మోసిన జపదండని అలా పెట్టగానే ఎందుకో భారం తీరినట్టు బాధ్యత తీరినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ జపదండ అయితే తీసుకున్నా. ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ప్రేయర్ చేసుకుని కొత్త జపదండ అయితే వేసుకుంటాను. హోలీ బాత్ లో నడిచేసిన తర్వాత హోలీ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసి తాగి మరలా రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. నైట్ టైమ్ లో కూడా చూసారా ఎంత మంది తిరుగుతున్నారో. దీన్ని బట్టి అర్థమైంది ఎంత మంది క్రౌడ్ అయితే ఇక్కడికి వచ్చారో. ఎర్లీ మార్నింగ్ 4 లేసేసి కరెక్ట్ గా 5 కల్లా వేలాంగిణిలో బస్ స్టాండ్ లో మా బస్ అయితే ఎక్కేసి కొనుక్కున్నామండి.
వచ్చామండి. మేము వేలాంగిని నుండి చెన్నైకి అయితే చేయించుకున్నాము. 8 గంటలకల్లా మనకి చిదంబరం బస్ స్టాండ్ లో అయితే ఆపాడు. టిఫిన్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఒక 30 మినిట్స్ అయితే ఇక్కడ స్టాప్ అయితే పెట్టాడు. బస్ స్టాండ్ అయితే బాగానే ఉంది, డీసెంట్ గానే ఉంది, చాలా పెద్ద బస్ స్టాండ్. మేము టిఫిన్స్ అయితే చేసేసి మరలా రెస్ట్ అయితే తీసుకున్నాము. బస్ అయితే చాలా నీట్ గా అయితే ఉందండి. నేనైతే స్లీపర్ అయితే తీసుకున్నాము. ఇంకా కరెక్ట్గా 2 గంటలకల్లా మమ్మల్ని కోయంబేడు బస్ స్టాండ్లో అయితే దింపేశాడు. కోయంబేడు బస్ స్టాండ్ పక్కనే మనకి మెట్రో ఉండిద్దండి. మనకి మెట్రో లైన్ కనబడతానే ఉండిద్ది కోయంబేడు బస్ స్టాండ్ కాడ నుంచి. మేమైతే ఇంకా మెట్రో లైన్కి అయితే వచ్చేసాము. కోయంబేడులో మెట్రో ఎక్కేసి చెన్నై సెంట్రల్లో మెట్రో దిగాము. మరలా చెన్నై పార్క్కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కి చెన్నై బీచ్కి అయితే వచ్చామండి. ప్రజెంట్ ఇప్పుడు మేమున్న స్టేషన్ చెన్నై బీచ్. నేను ఫస్ట్ టైం వచ్చానండి ఈ స్టేషన్కి అయితే. ఈ చెన్నై బీచ్ స్టేషన్ కానివ్వండి మనకు డైరెక్ట్ గా చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఈసారి మేము చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నాము. ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే చాలా బాగుంది నిజంగా. మా కోచ్ దగ్గరికి అయితే మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మా కోచ్ గారికి మేము వెళ్ళిపోయి ఎవరి సీట్లో వాళ్ళు అయితే సెట్ అయిపోయాము. ట్రైన్ అయితే నో డౌట్ అండి చాలా బాగుంది. ఎక్కడ నుండే కదా స్టార్ట్ అయ్యేది. సో చాలా క్లీన్ గా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇంకా నా బెర్త్ లో నేను పనుకున్నాను. నా కింద అయితే మా బామర్ది అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కిందే ఉన్నారు. నైట్ కూడా సరిగ్గా నిద్రలేదు కదా, ఇంకా ఎక్కి ఎక్కగానే మంచి కునుకైతే వేసేసాము. ఇంకా అలా చూస్తానే సాయంత్రం డిన్నర్ టైం అయితే అయిపోయింది. ఇంకా ట్రైన్ లోనే మేము చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇది మనకి 180 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా విజయవాడలో అయితే దిగామండి. మధ్యరాత్రి 2 అవుతుంది. దిగంగానే మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు. మా బాబాయ్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా నేను మా బామ్మ ఆటో అయితే మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వేలాంగిని వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలా కావాలని కోరుకుంటూ మీ భానుమాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.